లోపలికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నగరంలో మాకు సాయం చేసిన వ్యక్తి మీరు ఒక్కరు మాత్రమే. నిజంగా మమ్మల్ని నువ్వు కాపాడావు. థ్యాంక్ యూ. పర్వాలేదులేండి. ఈ నగరానికి మీరు ఇప్పుడే వచ్చారని నేను అనుకుంటాను. కరెక్ట్ గా చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ నగరానికి పేరేంటో కూడా మాకు అసలు తెలియదు. ఈ నగరం పేరు జస్టిస్ సిటీ. జస్టిస్ సిటీ? ఈ నగరం గురించి నేను ఎప్పుడు వినలేదే. ఈ నగరం గురించి నాకు పెద్దగా ఏమీ తెలీదు. ఒక్క విషయం మాత్రం తెలుసు, ఈ నగరానికి వచ్చే వాళ్ళందరూ ఈ నగరం రెసిడెంట్ అయిపోతారు. నేనిక్కడ ఒంటరిగా తిరిగేదాన్ని. అప్పుడు నాకు గవర్నరే సహాయం చేశారు. ఇక్కడికొచ్చే ప్రజలందరూ ప్రారంభంలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాళ్ళ పాస్ట్ని మర్చిపోయి ఇక్కడే ఉండిపోతారు. అలాగే నేను ఉండిపోయాను. ఏంటి నిజమా? నిజంగానే ఈ నగరంలో మీ తప్ప మాకు ఇంకెవరూ తెలియదు. ఈ నగరం గురించి మీరు ఏమైనా మాకు చెప్తారా ప్లీజ్? తప్పకుండా. మేము నొహరా ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. మేమంతా ఒకే ఫ్యామిలీ. నా పేరు సుబాకి. హలో, నా పేరు షిన్చాన్ నొహారా. అన్నట్టు అక్క, మీరు చెప్పే సమాధానం చాలా సైలెంట్ గా ఉంటుంది. షిన్చాన్, వాడు ఎప్పుడూ ఇంతే. నాన్న, ఒకసారి ఇంకా ఏం జరుగుతుందో చూడండి. నన్ను క్షమించండి. అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదండి. నాకు తెలియదండి. ఇంకెప్పుడు అటువైపు నేను వెళ్ళను. దయచేసి నన్ను వదిలేయండి. ఈసారి వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను. 立ち入り禁止区域への侵入者を捉えました。本当に知らなかったんですってば。私筋金入りの方向音痴で道迷っちゃって気がついたら入っちゃいけないとこだったなんてね。悪気があったわけじゃないんですよ。分かってもらえますよね。いや、ありがとうございます。మర్యాదగా నిజం చెప్పు. ఏరియాలో నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడే కదా చెప్పాను, కాంపల్స్ రిపేర్ అయిపోయింది. మీరు అటువైపు వెళ్ళకండి. వెళ్తే మిమ్మల్ని కూడా అలాగే కట్టి ఎత్తుకెళ్తారేమో. వీళ్ళందరూ ఇంతే. మనం వాళ్ళ మాట వినకపోతే వీళ్ళు ఇలాగే చేస్తారు. పాపం అంకుల్, ఆయన ఏం చేస్తారో తెలియడం లేదు. ఆయన తిరిగి వెళ్ళడానికి విల్ పవర్ మిగతా వాళ్ళకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది చాలా ఆశ్చర్యమే. కానీ ఇదే జరుగుతూ ఉంటే ఆయన తిరిగి వెళ్ళగలరన్న నమ్మకం నాకు లేదు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఎందుకు తిరిగి ఏం చేయడం లేదు? నేనేం చేయగలను? ఒక చిన్న పిల్ల ఈ ఆఫీసర్స్ కు ముందు ఏం చేయగలను? మధ్యలో ఉన్నవారు పేరు జస్టిస్ లవ్. ఆయనే ఈ ఊరు గవర్నర్. అతనే మీ గవర్నర్ అయితే ఇక్కడ జరిగే విషయాలన్నీ ఆయనే కదా ఆపాలి.